ఈరోజు నేను పండుగ ఇంటికి ఎందుకు వచ్చినా అంటే యాక్చువల్లీ పండుగ హెల్త్ బాగాలేదు. అందుకోసం ఆమె వీడియోస్ కూడా చేయట్లేదు. ఈమె గాయత్రి తెలుసా మీకు? మాట్లాడదని చెప్పి ఈడుంటే ఏం చేస్తుంది తెలుసా? ఇది దెంగి దాగి వండుకుంటుంది. ఇప్పుడు అది అన్ని ఆలోచించి అంత దిమాగ్ ఖరాబ్ చేసుకుంది. ఆమెకి నోస్లో నుంచి బ్లడ్ వస్తుంది. ఇంత తినదు వేయదు పాపం. దానికి ఎవ్వరు లేరు. అది అందరికి సపోర్ట్ ఉంటే అందరు నావాలనుకుంటే అందరు దాన్ని మొడగొడుతురు. దానికి అది అర్థమైతలేదు. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు కాదు. ఫుడ్ అయినాక లేపుతాం. సరే తిను. డెంగి తిన్నిక నువ్వు ఉన్నావు. ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ శంషాబాద్ నుంచి వచ్చా దీనికోసం. దీనికి హెల్త్ బాగాలేదని ఇగో మేడం ఇది మొత్తం తినదు. కష్టం ఒకళ్ళది ఫలితం ఒకళ్ళది అంటారు తెలుసా? అట్లా ఇప్పుడు ఇంత కుక్కాలా? మేము ఇట్లా కాదు. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబాడుతుండగా తినిపిస్తే నాకు ఏదో ఫీల్ వస్తుంది. నిజంగానే ఎట్లా పెట్టింది ఇక పట్టుకో రావే అలా నువ్వు మరీ అన్నా తినే మంచిగా. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటాము. చాలా మంది చెప్పారు అర్జున్ చాలా మంచివాడు, లవ్ చేయది ఇది అని. నాకు కూడా ఏదో ఒక మూల కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది దాని మీద. ఆలోనే పోదెక్కున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండుతో రచ్చా. సో ఈరోజు నేను పండుగ ఇంటికి ఎందుకు వచ్చినా అంటే యాక్చువల్లీ పండుగ హెల్త్ బాగాలేదు. అందుకోసం ఆమె వీడియోస్ కూడా చేయట్లేదు. ఈమె గాయత్రి తెలుసా మీకు? మాట్లాడదని చెప్పి ఈడుంటే ఏం చేస్తుంది తెలుసా? ఇది దెంగి దాగి వండుకుంటుంది. పాపం దానికి అవునా చెప్పాలా మరి? నేను తాగుతా బీజర్ అప్పుడప్పుడు. మ్యాన్షన్స్ అలాంటివి నాకు అలవాటు లేవు. కానీ సో ఇప్పుడే పండుగ దగ్గరికి వచ్చిన గైస్ ఈడు ఎవ్వరు లేరు దాన్ని చూసుకోవడానికి అని చెప్పి వంట చేసి పెడుతున్నా. మీకంతా నాకు నేర్చుకున్నా. నేను కట్ చేసి ఇస్తాను వంట. ఇప్పుడు నాకు రాకపోయినా సరే దానికోసం యూట్యూబ్ లో చూసి మరి వంట చేస్తా. ఇప్పుడు నా చేయి కోసుకోపోయినా సరే దానికోసం ఏదైనా చేద్దామని ఫిక్స్ అయినా. సో మౌనికాకి ఎందుకు రాలేదంటే ఆమె కొంచెం బిజీ ఉంది అనమాట. వస్తే నైట్ వస్తుంది. ఇప్పుడు మేము వంట చేసి దానికి తినిపించి మళ్ళీ దానికి టాబ్లెట్లు వేసి పడుకోబెట్టాలి. రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆమెకి ఏమైందంటే ఫుల్ అన్ని ఆలోచించి ఆమె ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉంది. ఆమెకి ఎవరు సపోర్ట్ లేరు ఇప్పుడు. అది అన్ని ఆలోచించి అంత దిమాగ్ ఖరాబ్ చేసుకుంది. ఆమెకి నోస్లో నుంచి బ్లడ్ వస్తుంది. యాక్చువల్గా ఏమైందంటే అర్జున్ అంతా గొడవైంది. ఇంకా కామెంట్స్ అవి కూడా ఎట్లా వస్తున్నాయి చూస్తున్నావు కదా. యాంగ్జైటీ ఇంకా ఫీల్ అయ్యి చేతులు అవి వనికి ముక్కలోంచి అది బ్లడ్ రావడం అట్లా అన్ని. నిన్న నైటే ఇది వచ్చేసింది చెప్పంగానే. ఇది హైదరాబాద్లోనే ఉండే ఇలా పెద్ద వాళ్ళ ఇంట్లో నైట్ వచ్చింది. నేను ఇప్పుడే వచ్చినా గైస్. అసలు ఏం అర్థమైతే మీరు కూడా కామెంట్స్ చూసి పెట్టండి గైస్. ఆమె ఎందుకు వీడియో చేస్తలేదంటే మీకు తెలీదు. అది పర్సనల్ లైఫ్ పెట్టాలా వద్దా అని చెప్పి అది ఆలోచిస్తుంది. మేబీ నాకు వీలైతే ఈ వీడియోలో నేను అర్జున్ అన్న గురించి మాట్లాడదామని ఫిక్స్ అయినా. అర్జున్ అన్న కూడా గొడవైంది. ఏమైందో ఏమో చెప్తలేదు, ఏం చేస్తలేదు. అదొకటి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది పండుగ. ఇంకొకటి ఆ మేడం ఎక్కువ ఆలోచించి హెల్త్ ఖరాబ్ చేసుకుంటుంది. ఉన్నదే ఇంత తినదు వేయదు పాపం. దానికి ఎవ్వరు లేరు. అది అందరికి సపోర్ట్ ఉంటే అందరు నావాలనుకుంటే అందరు దాన్ని మొడగొడుతురు. దానికి అది అర్థమైతలేదు. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్న. ఇప్పుడు దాంతో కూడా వెళ్ళి మాట్లాడతాం. ఇప్పుడు మేము వెళ్ళి మాట్లాడితే శుద్ధపూసలా మాట్లాడుతుంది. అయిపోయింది వదిలే బేబీ అది అంటది. ఇంకా దాన్ని కొట్టినా సరే దానికి ఏదో ఒకటి అవుతుంది. తిడితేనేమో బాధపడుతుంది. పైనుంచి మీరు కామెంట్స్ పెడతారు. అట్లా ఆ పిల్ల ఎంత ఫీల్ అవుతుంది. మీరు అడుగుతారు కదా అజయ్ వీడియోలు ఎందుకు చేయట్లేదు అని చెప్పి. ఆ వీడియో అది కూడా మేము క్లారిటీ ఇస్తాం. కొంచెం బాగున్న తర్వాత అది కూడా ఆమె హెల్త్ బాగాలేదు. కొంచెం సిచ్యువేషన్స్ కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఆమె ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు అన్ని చూస్తే మీకే అర్థమైపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు వెళ్ళి దాంతో మాట్లాడతాం.
Guys, దానికి బాగాలేదని చెప్తే దానికోసమే ఏంటి తీసుకొచ్చినావు guys? కదా, ఒలిచి ఎవరైనా హెల్త్ బాగాలేనప్పుడు పానీపూరి పెడతారా చెప్పు please నాకు. నిన్ను అడగలే మాట, నువ్వు తీసుకొచ్చినావు నేను వచ్చినప్పుడు. ఎందుకు తీసుకొచ్చిన, నువ్వు తింటా అంటే తీసుకొచ్చిన నేను. దానికి ఎందుకు పెడతాం మనం? ఇట్లా ఇట్లా తింటావా? నేను నా బిడ్డకు పెడతా. హాయ్ గాయ్స్, చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడుతున్నా ఆఫ్టర్ సో మెనీ డేస్. యూట్యూబ్లో చాలా డేస్ తర్వాత వచ్చిన నేను. ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేయడం నువ్వు ఎందుకు అది తింటున్నావు? బ్రెడ్ తినమన్నాం కానీ నిన్ను ఏదో ఒకటి ఆకలేదు. నీకు ఎంత చెప్పినా మారవు కదా పండు. నువ్వు అన్ని ఆలోచించుకుంటేనే ఇంకా లైఫ్ మొదలుకుంటావు కదా. దాంట్లో పడేసిన చూడు. గమ్మున పడుకోయే అంటే వినదు. అంత ఎర్రిపుకులా చేసుకుంటుంది. ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి. యూట్యూబ్లో వీడియోలు కొట్టకు, కామెంట్ల గురించి ఆలోచించు సరేనా? అందరి గురించి ఆలోచించుకుంటా నువ్వు బతికిపో. ఏమన్నా అంటే ఏమంటది అనుకుంటున్నావు? రేపటికి ఎవరైనా వదిలేసిరు అనుకో మరి నేనే సాత్ ఉండాలి కదా అని అంటది మేడం మాటలు. ఇప్పుడు ఎవరు ఉండరు మనం తప్ప. ఇప్పుడు ఎవరు ఉండరు కానీ ఆ మేడంకి కళలు వస్తాయి అనమాట. నన్ను ఇట్లా చూసుకుంటారు, నన్ను ఇట్లా కదా. వద్దే బాబు, ఆపేసే వాళ్ళు టాపిక్ కాదు అడిగొట్టి తింటాడు. నీకు మంచిగా చెప్తే నీకేం చెప్పాలి చెప్పు. మంచిగా ఉండు. గైస్ అసలు నేను యూట్యూబే మానేద్దాం అనుకున్నా. పోనీ ఈడు ఉండకపోతే మా ఇంటికి వచ్చే నేను చూసుకుంటా. నీకు ఇప్పుడే కాదు, నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, 1 year నుంచి చెప్తున్నా నేను నీకు. దగ్గర వచ్చింది టైం. పడుకో కాసేపు, ఫుడ్ అయినాక లేపుతాం. సరే నువ్వు డెంగి తిన్నాక నువ్వు ఉన్నావు. ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ ఇది కూడా తినిపిస్తుంది, ఇక తీసుకో. సో గైస్ ఇప్పుడే వంట చేసిన, మొత్తం ఏమేమి చేసిన చూపిస్తారండి. ఎగ్ కర్రీ చేసి పచ్చడి చేసిన. ఏం చేసినా చెప్పాను. ఏం చేయలేదు, చేస్తుంటే నేను వచ్చినప్పుడు పడుకుంది కదా దీని పక్కన. మరి ఏం చేయాలి మేము? ఏం చేస్తున్నాం? గాయ్స్ ఇక్కడ చూడండి ఎంత ఎంత మంచిగా ఉంది. శంషాద్ నుంచి వచ్చా దీనికోసం. దీనికి హెల్త్ బాగాలేదని ఇగో మేడం ఇది మొత్తం తినదు. కష్టం ఒకళ్ళది ఫలితం ఒకళ్ళది అంటారు తెలుసా? అట్లా ఇప్పుడు ఇంత కుక్కాలా? మేము ఇట్లా కాదు, ఇంటి కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగా పెట్టద్దు, చిన్న పెట్టి, చిన్న నోరు కదనే. చిన్న నోరే కానీ పెద్దది పొద్దుంది. నేను చిన్నగా తింటా. దీనికి తినిపిస్తే నాకు ఏదో ఫీల్ వస్తుంది కానీ నిజంగానే. నోరు చూడు ఎట్లా పెట్టింది. ఇక పట్టుకో రావే. అలా నువ్వు మరీ అన్న తినే మంచిగా. నోట్లో ఎంత పెద్ద దూరిందే ముద్ద. వద్దులే నా ట్రోల్స్ వస్తాయి. ఇట్లా పెట్టు. ఎందుకు వస్తాయి? నువ్వే ఇడ్లీ దగ్గరికి రా. లేదండి ఎందుకు అనుకుంటా ఒప్పం. నేను కూడా తింటాను. నేను టేస్ట్ చేస్తాను. నేను గైస్ ఇక్కడ నేను తంబలు ఆడదాం ఎవరండిరు? కూడా తెచ్చుకున్నాం. ఎవరండి నా ఇద్దరు నేను తింటా లేకపోతే గడుపుకో. చెయ్యని పనిని కూడా ఇంత కాన్ఫిడెంట్ చెప్పుకోవచ్చా మనుషులు అయితే? ఇప్పుడు ఆడుకోవా మనం? అది కాదు, ఏమంటారు ఇది, తంబోలా ఆడుకుందాం. నాకు తెలిసి మేము రాకపోతే అట్లనే బెడ్ మీద పడుకొని సీరియస్ గా నేను విజయవాడ నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్నం తినలే. ఇదేదో నిజం, మన స్ఫూర్తి తిన్నే. ఏమో చిన్న చిన్న కొంచెం ఏమేమో పిక్కి తిన్నా కానీ ఇప్పుడు అన్నం తిను, మంచిగా కొద్దిసేపు ఆడుకుందాం, కొంచెం మైండ్ డైవర్ట్ వదిలేసి కొంచెం వాకింగ్ చేద్దాం, పడుకో గమ్మున. దేవుడే కాపాడమన్నా. ఎందుకు ఏమైంది? ఇదంతా తిను, అది గుడ్డు కూడా తిను. తిండికి వదిలేస్తుంది అదే కదా దాని గురించి నాకు మూతి మీద అల్లిగా నువ్వు నాకు ఇంకే మరి అది పాప దానికి బాగానే నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటాము. బాగాలేదు, ఇంకా నీ పైకి వచ్చిస్తుంది మరి. నాకు బాగాలేదు నీకు తెలుసా, దాని బాగోలేదు నాకు కూడా. ఏమైంది దాని బాగాలేదన్న ఇదిలో నాకు కూడా మనసు పాడైపోయింది. అంతే చెప్పు రివ్యూ. ఆకలేదు నాగే సరిగ్గా మెంటల్ తెగుతుంది అసలు. ఎందుకు అన్ని నుంచి ఏం చేస్తుంది తెలుసా, పిక్కలన్నీ సదురుతుంటుంటే వచ్చి ఇట్లా చేస్తుంది ఈమె, అంత మించి ఏం చేస్తలేదు పని. బాగుంది గాయస్. యాక్చువల్ గా నాకు అర్జున్కి పెద్ద గొడవ అయిపోయింది. అసలు ఎందుకు అయింది, అసలు ఏంటి మొత్తం మ్యాటర్ మీకు చెప్తా. దాన్ని బట్టి మీరు చెప్పండి అబ్బాయిని లవ్ చేయాలా వదిలేయాలా అని చెప్పేసి. మీరు చెప్పేదాన్ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటది అనమాట. మన్న లాంటి వాళ్ళు నీకు ఎంత ఎదిగినా ఏడ చూసినా కానీ దొరకరు. చాలా మంది చెప్పారు ట్రస్టెడ్ పర్సన్.
చాలా మంది చెప్పారు అర్జున్ చాలా మంచోడు, లవ్ చేయ అది చేయి ఇది చేయని. నాకు కూడా ఏదో ఒక మూల కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది దాని మీద. ఆలోపే పోదెక్కున్నాడు. ఆలోపే పోదెక్కున్నాడు. ఇలాంటి అసలు ఏం చేసిండో మొత్తం చెప్తా మీకు. వాడేం చేయలే, ఆపోజిట్ వాళ్ళు చేసిరు. చెప్తాను నెక్స్ట్ వీడియోస్ లో మొత్తం తీసుకొని వస్తా బయటకి. వాడిని కూడా గుంజుతా, దాన్ని బట్టి లవ్ చేయమని చేస్తా, లేదంటే చేయను. ఏమన్నా తప్పు చేయడు. నేను చెప్పింది ఇప్పుడు తప్పు చేసింది. ఏమనక నిజే తింటుంది. నేను ఫీల్ అవుతాను. నీ అన్న నిప్పు ఎవరితో చేయడు తప్పు. అవును. సరేలే దీని